మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ జీవిత చరిత్ర పార్ట్ 4 చివరి భాగము. ఇంకా కొంతకాలం ఈ వెంకటాచల క్షేత్రంలో నీవు తపస్సాధన చేయవలసింది. అందుకు అనువుగా ఉండే ఏకాంతమైన దివ్యస్థలాన్ని నీకు చూపిస్తానని చెప్పి శ్రీనివాసుడు క్షణంలో ఆలయానికి ఉత్తరాన 12 మైళ్ళ దూరంలోగల తుంబురుతీర్జానికి వెంగమాంబను చేర్చాడు. అక్కడ ఒక గుహను చూపుతూ, వెంగమ్మా! నీవు రోజూ పగలంతా నిశ్చింతగా తపస్వాధన చెయ్యి. రాత్రిపూట ఇదిగో, ఈ గువాలోని బిలమార్షం ద్వారా ఆనందనిలయంలోనికి ఏతెంచి నన్ను ఆరాధించవలసింది, అంటూ ఆనతిచ్చాడు. ఆనాటి నుంచి బంగారువాకిళ్లు మూసివేసిన తర్యాత తుంబురుతీర్థంలో నీ గుహయందలి బిలమార్షగంద్యారా వెంగమ్మ రాత్రి ఆలయానికి వస్తూ, ప్రతిరాత్రి శ్రీస్వామివారిని అర్పించేది, ఆరాధించేది. ఇలా కొన్ని రోజులు గడిచాయి. పిదప అర్భకులు రాత్రి తాము చేసిన అర్భనలోని పూలు పక్కకు తీసివేయబడి ఉండడం, శ్రీస్వామివారి మూర్తియందు కొత్త పూలు ఉండడం గమనించి, రాత్రివేళలో ఎవరో భక్తులు వచ్చి మళ్లీ పూజిస్తూ ఊహించారు. బహుశా తిరుమల నుంచి అదృశ్యమై ఎక్కడికో వెళ్లిన వెంగమాంబే ప్రతిరాత్రి వచ్చి శ్రీవారిని అర్చిస్తూ ఉండవచ్చునని బహువిధాల భావించారు. అయినా, ఈ విషయాన్ని శోధించి తీరవలసిందేనని భావించి, చివరకు అప్పటి మహంతు, ఏకాంత సేవానంతరం, బంగారువాకిళ్లు మూయడానికి ముందే శ్రీవారి ఆలయంలో ప్రవేశించి, ఒకమూల నక్కి ఆగంతుకుల కోసం కంటిలో వత్తి వేసికొన్నట్టుగా నిరీక్షిస్తూ ఉండినాడు. సరిగ్గా అర్ధరాత్రి సమయంలో శ్రీవేంకటేశ్వర స్వామివారి పాదాల ముందు ప్రదేశంలో ఒక బిలమేర్పడి, అందుండి అద్భుతమైన తేజస్సులు వెదజల్టుతూ ఉండగా పరమభక్తురాలు అయిన వెంగమాంబ పూజాద్రవ్యములతో పైకి వచ్చింది. అంతే, ఆ అద్భుత ప్రకాశాన్ని చూడలేక, వెంగమాంబ దర్శనంతో ఆశ్చర్యపోయి, మూర్ఛపోయినాడు మహంతు. తెల్లవార సుప్రభాతానంతరం అర్భకస్వాములు బంగారువాకిళ్లు తెరవగా, మూర్ఛపడియున్న మహంతును సేద తీర్చి, అనునయించి ప్రశ్నించారు. నోట మాట రాక, మాటలాడలేక, నిదానంగా, ఆ మహంతు వెంగమాంబ రాకను, ఆమెను పూజను గూర్చి తెలియచేశాడు. పాయింట్. ఆ భక్తురాలు ఇందే, ఈ తిరుమలలోనే ఎక్కడో ఉంటూ రోజూ వచ్చి పూజించి వెళ్ళుతున్నదని చెప్పాడు. దీనితో భక్తులు మళ్లీ ఆమెకోసం తిరుమల గుట్టలు, పుట్టలు, కొండలు, కోనలు గాలించ సాగారు. ఇదే సమయంలోనే తిరుమల క్షేత్రానికి ఒక విచిత్రమైన విప్రుడు వచ్చాడు. అతనికి కళ్ళు, నోరు తప్ప మిగతా శరీరమంతా పుండ్లతో చీము నెత్తురులు కారుతూ, దుర్యాసనలతో కంపు కొడుతూ ఉండినాడు. భార్యాపిల్లలు, బంధువులు, ఊరివారు ఆతనిని చూసి, దరిజేరనీయక నిందించేవారు, తిట్టేవారు. దూరం దూరం అంటూ చిదరించుకొనేవారు. పాపం ఆ బాపడు తన ప్రారబ్ధకర్మకు చింతిస్తూ శరీరబాధకన్నా, తన బంధువులు పెట్టే మానసిక బాధలకు ఓర్వలేక, తనవారిని, తన ఊరిని విడిచిపెట్టి, చివరిగా శ్రీనివాసుని దర్శించి ప్రాణాలను వదలాలని సంకల్పించి తిరుమలకు వచ్చాడు. ఆ దివ్యక్షేత్రంలో కూడా విచిత్రమైన భయంకరమైన కుష్ఠురోగ పీడితుడైన ఆ బాపండ్లి యాత్రికులు, ఆలయ అధికారులు కూడా వెడలగొట్టారు. ఇక, గత్యంతరం లేక ఒకవైపు శరీర బాధ, మరోవైపు మానసిక బాధ, ఇంకోవైపు ఆకలి దప్పుల బాధ, ఇలా 3 బాధలు ఒక్కసారిగా ముప్పిరిగొనగా, వెంకటాచలం క్షేత్రంలోనే ఆత్మహత్య చేసుకొనవలెననే దృఢ సంకల్పంతో అందందు తిరుగుతూ, చివరకు తుంబురుకోనకు చేరుకున్నాడు. ఇలా నానాప్రయాసల కోర్చి అక్కడికి దేకుతూ వెళ్ళిన ఆ విప్రునికి శరీరబాధ దుస్పహమై భరించలేక,
గోవిందా ఏడుకొండలవాడా, ఈ బాధ భరించలేకున్నాను స్వామీ. నా ప్రాణాలు తీసివేసి ఈ కష్టాలను తొలగించు స్వామీ. ఏడుకొండలవాడా, వెంకటరమణ వెంకటరమణ అంటూ బిగ్గరగా రోదించినాడు. ఆ నిర్జనారణ్యంలో ఆ బ్రాహ్మడి ఏడుపు ఆ తుంబురుకోనంతా ప్రతిధ్వనించింది. అచ్చటి గుహలో తపస్సు చేసుకుంటూ ఉన్న వెంగమాంబ చెవిలో ఈ ఆర్తనాదం పడింది. బయటికి వచ్చి విప్రుని దీనావస్థను చూచి జాలిపడింది. స్వామీ వెంకటేశ, ఈ దీనుని ఆర్తిని పోగొట్టుమో దేవా అంటూ వెంగమ్మ వెంకటేశుని ప్రార్థిస్తూ, ఆకలి దప్పులచే శరీరబాధచేత డస్పియున్న ఆ బ్రాహ్మడికి తినడానికి మంచి రుచికరములైన పండ్లను ఇచ్చింది. ఎన్నినాళ్లనుండో తిండిలేక కనీసం పలకరించే దిక్కులేని ఆ పాంటుడు, తనపాలిటి ఏ భాగ్యదేవతో, ఏ వనదేవతో అని భక్తిగా ఆమెకు నమస్కరిస్తూ, ఆమె ఇచ్చిన ఫలాలను ఆవురావురుమంటూ కడుపారా తిన్నాడు. పిదప వెంగమాంబ, అయ్యా, నీ ఆర్తి నేటితో సరి. ఇక్కడ నన్ను చూసినట్టుగా ఎవరితోనూ, ఏ సమయంలోనూ, ఎక్కడా చెప్పకుసుమా. ఒకవేళ నోరు జారావో, నీ తల వేయివక్కలు అవుతుంది జా గత్తా అంటూ కళ్ళు మూసుకోమని చెప్పింది. అలా కళ్ళు మూసుకున్న వ్యక్తి కళ్ళు తెరచేంతలో తిరుమల శ్రీవారి ఆలయం పక్కన స్వామి పుష్కరిణిలో తేలాడు. లేచిన ఆ బ్రాహ్మడు తన శరీరాన్ని తడిమి చూచుకొని ఆశ్చర్యపడ్డాడు. అదే సమయంలో పుష్కరిణిలో స్నానం చేస్తున్న భక్తులు పుష్కరిణిల్ తేలిన భక్తుని చూచి ఆశ్చర్యపడ్డారు. పుష్కరిణిలోనుంచి పుట్టనందువల్ల అతన్ని, పుష్కరిణీజుడా ని పిలుస్తూ ఆతని విషయాలను గుచ్చి గుచ్చి అడిగేవారు. ఆ పుష్కరిణీజుడు కూడా వెంగమాంబ పెట్టిన ఆంక్ష వల్ల భీతుడై నోరు మెదపక, తిరుమల క్షేత్రంలోనే ఉంటూ ఉండేవాడు. మరికొందరు భక్తులు ఇంతకు ముందు రోగ పీడితుడై తిరుగుతున్న బ్రాహ్మడే ఈ పుష్కరిణీజునిగా గుర్తించి, ఆతను పొందిన ఈ కాయ సిద్ధికి ఆశ్చర్యపోతూ కానుకలిచ్చేవారు. నమస్కరించేవారు. తమకు అట్టి సిద్ధిని ఉపదేశించవలసిందని ప్రార్థించేవారు. వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టు ఈ పొగడ్తలకు ఉబ్బిపోయిన పుష్కరిణీజుడు, తనకు అకారణంగా వచ్చిన ఆరోగ్య నంపదకు అహంకరించి, చాలా కాలం గడిచింది కదా ఏమవుతుందిలే అన్న నిర్లక్ష్యంతో తుంబురుకోన ప్రాంతంలో తాను వెంగమాంబను చూచినట్టు, ఆమె దయవల్లే ఇలా మారినట్టు వెల్లడించి నాడు. అంతే ఆ క్షణంలోనే ఆ బాపని తల ముక్కలు చెక్కలై, విగతజీవివి అయ్యాడు. తపస్సంపన్నులైన మహనీయుల వాక్కులు ఎన్నటికిని వృథా కావు కదా. ఆ విధంగా మళ్ళీ వెంగమాంబ ఉనికి తెలిసిన భక్తులు, యాత్రికులు ఆమెను గూర్చి వెదకటానికి ప్రారంభించారు. ఆమెను దర్శించటానికి అర్రులు చాచారు. ఆమెతో మాట్లాడటానికి కుతూహలపడ్డారు. ఆమె నుండి ఆశీస్సులందడానికి ఆనందంతో అడవంతా గాలిస్తూ ఆమె ప్రశాంతతకు ఆమె ఏకాంతతకు భంగం కలిగించారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆజ్ఞననుసరించి, సహస్రచంద్రదర్శనం చేసిన వృద్ధతపస్విని తరిగొండ వెంగమాంబ తుంబురుకోన విడిచి, మళ్ళీ తిరుమల తిరువీధుల్లో అందరికీ కనపడింది. భక్తులకు దర్శనమిచ్చి ఆనందింపజేసింది. పిదప తనకు కాలమాసన్నమైనదని, శ్రీ వెంకటేశ్వరుడు తనను పీలుస్తున్నాడని, అందువల్ల సమాధిలోనే ఉంటూ సిద్ధి పొందుతానని అందరికీ ఎరుక పరిచింది. సరిగ్గా నేటికి 1999, 1882 ఏండ్ల క్రిందట, అంటే ఈశ్వరనామ సంవత్సరంలో, శ్రావణ మాసంలో శుద్ధ నవమినాడు సమాధిలో ప్రవేశించింది. వెంగమ్మ సజీవంగా సమాధిలో ప్రవేశించిన అనంతరం శిష్యులు ఆమె ఆజ్ఞప్రకారం సమాధిని సుగంధ ద్రవ్యాలతో మూసివేసి, దానిపైన తులసి బృందావనాన్ని నిర్మించారు.
ఆనాటి నుంచి నిత్యము భక్తులు ఆమె సమాధిని సేవిస్తూ ఉండినారు. క్రీస్తు శకం 1817లో సమాధి నిష్ఠురాలై సిద్ధి పొందిన వెంగమాంబవారి బృందావనాన్న నేటికీ తిరుమల క్షేత్రంలో శ్రీవరాహస్వామివారి ఆలయానికి ఉత్తరం దిక్కున, అంటే తాళ్లపాకవారి, తరిగొండ వెంగమ్మగారి ఇంటికి దగ్గర్జోనే ఉత్తరం దిక్కున 100 గజాల దూరంలో ఉన్న వెంగమాంబ తోటలో దర్శించవచ్చు. ఈనాడు ఆమె బృందావనంపైన, ఆమె తోట తొలిగా తిరుమల చేరుకున్న సమయంలో దారిలో ఆమెను రక్షించిన ఆంజనేయస్వామివారి చిన్న విగ్రహం కూడా ప్రతిష్ఠింపబడి ఉంది. భక్తుల పాలిటి పెన్నిధి అయిన బాలాజీ అనుగ్రహంతో ఎప్పుడైనా శ్రీవారి ఏకాంత సేవలో ప్రత్యక్షంగా పాల్గొనే భాగ్యం కలిగినట్లయితే, తరిగొండవంగమ్ము ముత్యాలహారతి వెలుగుల్లో కాసించే శ్రీవేంకటేశ్వర స్వామివారి దివ్యమంగళ విరాన్మూర్తిని, ఆ వెంటనే శయనమండపంలో, బంగారు తూగుటుయ్యాలలో యోగనిద్ర కుపక్రమించే భోగశ్రీనివాస పెరుమాళ్ల దివ్యదర్శనాన్ని కన్నుల పండువుగా చేస్తూ, ఆ వెంకటేశ్వర స్వామివారితో పాటు తరిగొండ వెంగమాంబవారిని స్మరిస్తూ ధన్యులు కండి. జీవితాన్ని పునీతం చేసుకోండి. ప్రత్యక్షంగా ఏకాంత సేవలో పాల్తోనే మహదవకాశాన్ని కల్షించమని ఆ జగత్కల్యాణ చక్రవర్తిని ప్రార్థిస్తూ, అంతవరకు, అంటే ఈ క్షణం నుంచే కన్నులు మూసికొని ప్రతిరాత్రి ఆనందనిలయంలో ఉన్నట్టుగానే భావిస్తూ తరిగొండ వెంగమాంబవారి ముత్యాలహారతి వెలుగుల్లో ముచ్చటగా మురిపిస్తూ, మైమరపిస్తూ ఉన్న కొండలరాయని కోటి సూర్యప్రభా భాస సమానమైన ఆ దివ్యమూర్తిని దర్శిస్తూ, పరమయోగిని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబగారి మంగళహారతి పాటతో మనం అందరం గొంతు కలుపుదాం. ఆ గోవిందుని నిండైన మెండైన అను గ్రహానికి పాత్రులమవుదాం. మంగళ మలమేలుమంగ చిత్తాబ్ద సారంగా, ఇదే నీకు జయమంగళంబు, సురుచిరగుణ, నీకు శుభ మంగళంబు, సద్గురుండగు నీకు సర్వమంగళము. గోవింద గోవింద గోవింద. జూలకంటి బాలనుబ్రహ్మణ్యం రచించిన హరికొలువు ఈ జీవిత చరిత్రకు ఆధారం. సమాప్తం. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. మై బీసీఎస్ ఛానల్. మా ఛానల్ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి. https://youtube.com/mybcs333